తప్పనిసరిగా చెయ్యాలి. మీరు చేసేటప్పుడు మంచి బియ్యము తీసుకోండి. పారబోసే బియ్యము, సన్న బియ్యం ఏముంటుందంటే, బియ్యం చేస్తే జల్లెడ పడితే మంచి బియ్యం ఉందనుకో మా చుట్టాలకు, సెకండ్ ఉందనుకో మీ చుట్టాలకు, కొంచెం పలిగిపోయినాయి అనుకో అయ్యగారికి, పరమైందనుకో దేవునికి, ఇక తౌడైందనుకో సామికి మాట్లాడుకోవద్దు. కాబట్టి మంచి బియ్యం తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్క గింజ చొప్పున వేరండి. మళ్ళీ వార్షికోత్సవంలో ఆ 101 గోత్రాల చేత చేయబడ్డ 101 కోటి బియ్యముతోటి మనము అమ్మవారికి నైవేద్యము పెట్టాలి. ఇది మీరందరూ వ్యాపింపజేసుకోండి, అందరు చెప్పుకోండి. ఎందుకంటే ఒక కొత్త చీర వచ్చిందంటే తెల్లార వరకే ప్రపంచమంతా ఎట్లా తెలియజేస్తారు. స్వామివారు చెప్పిన ఈ విధానాన్ని కూడా సాయంత్రం వరకే ప్రపంచమంతా తెలియజేసుకోండి. ఏ విధంగా కూడా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రక్రియ చేయకూడదు, లెక్క పెట్టకూడదు, జపం తీసుకోవద్దు. ఆ జపానికి మీరందరూ యూనిట్స్ చేసుకోండి. 101 మంది ఉన్నారు కాబట్టి 101 గోత్రాలు 101 మంది యూనిట్స్ చేసుకోండి, దానిలో సంఖ్య వేసుకోండి. ఎవ్వరికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ప్రకటించకండి. బెనిఫిట్ ఇచ్చేది అమ్మవారు మాత్రమే ఇస్తుంది. మనం ఏ విధమైన తాయిలాలు ఉండవు, అన్నీ అమ్మవారు ఇస్తుందని తెలియజేస్తూ మన ఇంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మీకు భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించి తదుపరి కార్యక్రమం ఉంటుంది. వీరంతా పంచరత్నాలు, నవరత్నాలు సమర్పణ. ఎవ్వరు కూడా ప్యాంటు షర్ట్లు వేసుకున్న వాళ్ళు వెళ్ళకండి. అంటే అతి పవిత్రమైన రీతిలో